ముఖ్యమంత్రి మంత్రుల సహకారంతో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి నియోజకవర్గాన్ని జయశంకర్ జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తుంటే చూస్తూ ఓర్వలేకనే మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీసీసీ సభ్యులు చెల్లూరి మధు, కాటారం ఎంపీపీ పంతకాని సమ్మయ్య, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దాట్ల శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ పాల్గొని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై ఫైర్ అయ్యారు. నిన్న టీఆర్ఎస్ పార్టీ మాజీ శాసనసభ్యులు రమణారెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నువ్వు 5 సంవత్సరాలలో నువ్వు ఏమేమి అభివృద్ధులు చేసినావు అనేది నేను చిన్నగా షార్ట్కట్లో చెప్తా. 186/1 నీ అనుచరులు, నీ మిత్రులు కలిసి, బినామీలు కలిసి కబ్జా చేసిండ్రు 3.5 ఎకరాలు. అలా 20 నుంచి 25 మంది రైతులు ఉంటే వాళ్ళను బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఘనత అది మీకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు అక్కడ లేఅవుట్ కూడా మీ అనుచరులు పెట్టిండ్రు. ఆ లేఅవుట్ కూడా మా గౌరవ శాసనసభ్యులు మా సత్యన్న గారు ఆ లేఅవుట్ను కూడా క్యాన్సిల్ చేయించిండ్రు. ఏదైతే యథావిధిగా మీరు గుంజుకున్నారో పేదల దగ్గర నుంచి వాళ్లకు ఇవ్వడానికి కూడా మా ఎమ్మెల్యే గారు రెడీగా ఉన్నారని మీకు తెలియజేస్తూ ఉన్నాం. 209 సర్వే నెంబర్లో 2 ఎకరాలు 3 ఎకరాల భూమిని మీరు టెంపుల్ ఇనాగ్రేషన్ చేశారు. మీరు ఆ టెంపుల్ పేరు మీద వ్యాపారవేత్తల నుంచి సుమారు 4 నుంచి 5 కోట్ల రూపాయలు మీరు తీసుకున్నారు. విత్ రిసిప్ట్లతో సహా బయట పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము. నిన్న మీరు ఏదైతే ప్రెస్ మీటు పెట్టిందో మా గండ్ర సత్యనారాయణ కానీ మా మంత్రివర్యులు మీరు ఏదైతే మీరు ప్రెస్ మీట్ పెట్టిందో మాజీ ఎమ్మెల్యే గారు మేము తీవ్రంగా దానికి మేము ఖండిస్తున్నాము. ప్రజాపాలనలో జెట్ స్పీడ్లో దూసుకుపోతున్న మా గండ్ర సత్యనారాయణరావు గారు అభివృద్ధి పనులు నియోజకవర్గంలో దూసుకుపోతున్న తరంలో మీ కళ్ళు ఓర్వలేక మీకు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం జరిగింది. అది పద్ధతి కాదు. ఎందుకంటే గతంలో మీరు 2 సార్లుగా ఎమ్మెల్యేగా మరి చేసినారు కాబట్టి ఈ మాటలను మీరు కరెక్ట్ కాదు. ఎందుకంటే స్వయంగా మీరు మా ఏరియాలలో తిరిగినప్పుడు మీరు చేసిన డెవలప్మెంట్ అనేది ప్రజలు చూసి మీకు ఏ విధంగా మరి గుణపాఠం చెప్పారో ఆ విధంగా గుణపాఠం చెప్పారు. మరి మీ పాలనలో మరి కబ్జాదారులు, భూ కబ్జాలు, మరి వసూళ్లకు దందాలు పాటుపడి ఇష్టం వచ్చిన వాళ్ళను కొట్టుడు, తిట్టుడు, మరి జైలుకు పంపించడం జరిగింది. మరి ఆ పాలన అనేది మరి ప్రజలు చూసి దాన్ని అంతమొంచడం జరిగింది. చాలా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు ఎవరు తప్పు చేసి దొంగ అన్నట్లున్నది. మీరు ఆడికి పోయి ధర్నా చేస్తుంటే, ఎందుకంటే తప్పు చేసింది మీరు, ఇవ్వకపోయింది మీరు, ఇవాళ వచ్చి అయ్యో ఇస్తలేరు ఎందుకు అనుడు అది కరెక్ట్ కాదు. ఏదైనా కానీ స్పష్టంగా ఉన్నది. మా ప్రజా పాలనలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు జెట్ స్పీడ్లో దూసుకుపోతుంది. దయచేసి మరి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మా ఎమ్మెల్యే గారి మీద మేము ఊకోవడం లేదు. మా రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు దుద్దిల్ల శ్రీధరబాబు గారు, దామోదర రాజనరసింహ గారు, మరి స్థానిక భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యన్న గారు ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి వందలాది కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో శిలాఫలకాలు ఓపెన్ చేస్తే మరి దాని మీద బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు మాట్లాడిన మాటలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి గండ్ర వెంకటరమణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన అధికార ప్రతినిధిగా ఆ రోజు మీడియా సమావేశాలలో టీవీ డిబేట్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీని 24 గంటలు పొగుడుతూ తిరిగిన వ్యక్తి. కాంగ్రెస్ పార్టీని గుర్తించి వారికి 2 దఫాలు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త చెమట రక్తం చిందించి వారికి ఓట్లేసి గెలిపిస్తే కన్నతల్లి గుండెల మీద తన్నినట్టుగా తన్ని పార్టీ మారి వారి వ్యాపారాల కొరకు, వారి రియల్ ఎస్టేట్ కొరకు, వారి అభివృద్ధి కొరకు స్వార్థంతో పార్టీ మారడం జరిగింది. ఈ జిల్లాకు తీసుకొచ్చిన నిధులు ఏంటి అంటే 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో 5 సంవత్సరాలు, మరి అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఈ జిల్లాకు వారు చేసింది శూన్యం. ఈరోజు నిధులు తీసుకొచ్చి శిలాఫలకాలు వేస్తుంటే చిలక పలుకులు పలుకుతూ ప్రెస్ మీట్ మాట్లాడారు. కానీ ఆయన అధికార పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఈ జిల్లాకు నిధులు తీసుకురాకపోగా ఈ జిల్లాలో ఉన్నటువంటి సుమారు 100 కోట్ల రూపాయల డిఎంఎఫ్టీ నిధులు, సినరేజీ నిధులు సిరిసిల్లకు, గద్వేలుకు, సిద్దిపేటకు తరలిపోతుంటే ఒక చేతగాని వ్యక్తిలా చూస్తూ ఊరుకుండిపోయాడు తప్ప ఎక్కడ కూడా మరి మా నిధులు ఎందుకు తీసుకుపోతున్నారని ప్రశ్నించిన విధానం పోలే. పాపం పెద్ద మనిషి స్పీకర్ గారు
ఈ ప్రాంతానికి మొట్టమొదటిగా కొత్త జిల్లాకు ఒక హాస్పిటల్ ఉండాలని హాస్పిటల్ కట్టిస్తే అది పూర్తయినాక కూడా 2 సంవత్సరాలు మీరు ఓపెన్ చేయనియలే. ఆయనకి ఎక్కడ పేరు పోద్దో, ఆయనకి ఎక్కడ టికెట్ వస్తుందో అని 2 సంవత్సరాలు మీరు ఆ హాస్పిటల్ను 100 పడకల హాస్పిటల్ను ఓపెన్ చేయించలే. మరి దాన్ని మా హెల్త్ మినిస్టర్ గారి ఇక్కడికి వచ్చి దానికి ఇంకా ఎక్స్ట్రా బెడ్ శాంక్షన్ చేసి దానిలో ఉన్న స్టాఫ్ కొరకు వారు రకరకాల తీసుకొస్తే మీరు అంత ఫలాభిషేకం చేస్తారు అనుకుంటే ఈ విధంగా మీరు మీ కడుపు మంటను వెళ్ళబోయడం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.